మే 8వ తేదీనే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై ఫిర్యాదు అందినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు ఎటువంటి ప్రాథమిక చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ను నిలదీశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరపాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఆయన స్పష్టం చేశారు. దీనిపై వివరణ కోరారు ముఖ్యమంత్రి ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో ఉన్నందున పోలీసు యంత్రాంగమంతా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లలో తలమునకలై ఉందని డీజీపీ వివరించారు. ఈ అత్యవసర డ్యూటీల వల్ల కేసు విచారణలో స్వల్ప జాప్యం జరిగిందని ఆయన ముఖ్యమంత్రికి తెలియజేశారు. డీజీపీ వివరణతో సంతృప్తి చెందని సీఎం కేసు తీవ్రతను బట్టి తక్షణమే విచారణ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ కేసును అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, బాధ్యులు ఎవరైనా సరే విడిచిపెట్టకూడదని ముఖ్యమంత్రి డీజీపీకి దిశానిర్దేశం చేశారు. ఈ కేసు కేవలం ఒక వ్యక్తిగత గొడవకు సంబంధించింది మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోలు, ఇతర ఆధారాల చుట్టూ తిరుగుతోంది. బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి కావటంతో ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదనే సీఎం ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులపై ఇలాంటి కేసులు నమోదు కావడం, దానికి స్వయంగా ముఖ్యమంత్రి స్పందించి ఆదేశాలు జారీ చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఒక వర్గం విమర్శిస్తుంటే, నేరం జరిగినప్పుడు శిక్ష పడాల్సిందేనని ప్రభుత్వం అధికార పార్టీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల అనంతరం పేట్ బషీరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుల నుండి మరిన్ని స్టేట్మెంట్లను సేకరించడంతో పాటు అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వంటి సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. ప్రత్యేక టీంలు ఏర్పాటు కావడంతో ఈ కేసులో అరెస్టులు లేదా తదుపరి విచారణ ప్రక్రియ వేగవంతం కానుంది. తనను లైంగికంగా వేధించాడంటూ మైనర్ బాలిక ఫిర్యాదు చేయడంతో బండి సంజయ్ తనయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసు నమోదవ్వటానికి కొన్ని గంటల ముందు సదరు బాలిక, ఆమె తల్లిదండ్రులపై హనీ ట్రాప్ కేసు పెట్టాడు బండి సంజయ్ కుమారుడు.